దేశవ్యాప్తంగా కలకలం రేపిన కోల్కతా ఆర్జీగఢ్ ప్రభుత్వ ఆసుపత్రి మహిళా ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం కేసు ఈ రోజు తీర్పు వెల్లడినట్లు సమాచారం. పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలోని ఆర్జీగఢ్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో తన 2వ సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్న 31 ఏళ్ల మహిళా డాక్టర్ను గత సంవత్సరం ఆగస్టు 9న అక్కడ సెమినార్ హాల్లో దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారు. దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురి చేసిన ఈ ఘటన అక్కడ పనిచేసే సంజయ్ రాయ్ ని అరెస్ట్ చేశారు. ఈ కేసులో విచారిస్తున్న సిబిఐ అధికారులు మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ తో పాటు మరికొందరిని విచారించారు. అదేవిధంగా మహిళా వైద్యురాలు కూడా మృతదేహం లభ్యమైన ఆసుపత్రిలో విచారణ సాగించారు. ఈ ఘటనకు ప్రత్యేకంగా ప్రాక్టీస్ వైద్యులు కొనసాగుతున్న నిరసన కారణంగా పశ్చిమ బెంగాల్లోని పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్య సేవలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 162 రోజుల తీర్పు కోల్కతాలోని సెలాగ్లోని అదనపు సెషన్స్ కోర్టులో కేసు విచారణ జరుగుతోంది. సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం ప్రతిరోజు 162 రోజుల విచారణ నిర్వహించారు. కోర్టు మొత్తం 120 సాక్ష్యాలను పరిశీలించింది. గత ఏడాది అక్టోబర్ 7న ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు జస్టిస్ అనిరుద్ధ్ ధాన్ తీర్పు వెల్లడించనున్నట్లు చెప్తున్నారు.